ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీల మీద గత వైసీపీ ప్రభుత్వం ముందు ఇచ్చిన ఉత్తర్వుల్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఎన్నికల ముందు అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖలోని కొందరు అధికారులు ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకుని రాత్రికి రాత్రి బదిలీలు చేశారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో టీచర్ల బదిలీలకి బ్రేక్ పడింది. దీంతో ప్రభుత్వ టీచర్ల బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణకి డబ్బులు ఇచ్చినా బదిలీలు కాలేదంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాపోతున్నారు. బదిలీల సిఫార్సు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావని ఆందోళన పడుతున్నారు. దీని మీద కూటమి ప్రభుత్వం లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కోట్లాది రూపాయలు దండుకుని మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖలోని కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకి కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వైసీపీ మంత్రులు, అదే పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కింద స్థాయి నాయకుల సిఫార్సుతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన పేషీలో పనిచేసిన పిఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేటు, సచివాలయంలో పనిచేసిన కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా టీచర్ల బదిలీ చేసేశారు. వీటి మీద అప్పట్లోనే చాలామంది టీచర్లు ఆరోపణలు చేశారు. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారని ఆరోపణలున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్ అయ్యి కొత్త పాఠశాలలో చేరాలని మొదట అధికారులు ఆదేశించారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలలో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ రీసెంట్గా ముగిసిపోయింది గురువారంతో. ఇప్పుడు ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,000 మంది వరకు ఉపాధ్యాయుల బదిలీ కోసం డబ్బు చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో 14,500 మంది మాత్రమే బదిలీలు చేశారు. వీరిలో కొందరికి పోస్టులు లేకుండా పోయాయి. డబ్బులు ఇచ్చినా బదిలీలు కానీ కొందరు ఉపాధ్యాయులు ఆందోళన దిగాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులు ఆందోళన దిగడంతో ఇప్పటికీ ఇంటికి వెళ్ళిపోయినటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ సైలెంట్గా ఉండిపోయారు. అయితే విద్యాశాఖలో భారీగా డబ్బులు వసూలు చేసిన అధికారులకి ప్యాంట్లు తడిచిపోయే పరిస్థితి ఉందని సమాచారం ఉంది. రాజకీయ సిఫార్సు బదిలీలకి ఒక్కో ఉపాధ్యాయుడు 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. వివిధ కారణాలతో వాళ్ళు నివాసం ఉంటున్న పట్టణాలు, నగరాల సమీపంలో వచ్చేందుకు ఉపాధ్యాయులు ఈ బదిలీలు ఆశ్రయించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన పేషీలోని పిఏ, కొందరు విద్యాశాఖ అధికారులు కలిసి దాదాపు 40 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని బదిలీలు చేశామని ఉపాధ్యాయుల నుంచి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీలు నిలిచిపోవడంతో ఇచ్చినటువంటి డబ్బుకి తిరిగి రావాలని బాధిత టీచర్లు ఆందోళన చెందుతున్నారు.